ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కి లేని 50% క్యాప్ బీసీలకు వచ్చిందే సమస్య ఏంటిది? విద్యా ఉద్యోగాలు అంటే ప్రతిభ ఉంటది, రాలేదు, అందరు రావాలి, 50% రావాలని పెట్టిరు అనుకోవచ్చు. స్థానిక సంస్థల్లో ఒక వార్డు మెంబర్ గా, ఎంపీటీసీగా, జెడ్పీటీసీగా, జిల్లా పరిషత్ చైర్మన్ గా, మున్సిపల్ కౌన్సిలర్ గా, మున్సిపల్ చైర్మన్ గా సేవ చేయడానికి ముందుకు పనికిరారా బీసీలు? ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంతమంది మంత్రులు ఉన్నారు? ఇంతవరకు చూస్తే బీసీ ముఖ్యమంత్రి కాలేని పరిస్థితిలో బీసీ సమాజం ఉన్నారు. 56% పైన బీసీలకి స్థానిక సంస్థలు చేస్తుంటే రిజర్వేషన్ అట్టంటారా? ఇది నిజంగా అగ్రవర్ణాలు కూడా ఆలోచించాలి. మీరు అనుభవిస్తున్న మంత్రి పదవులు, ఎమ్మెల్యే పదవులు మీరు ఆలోచించాలి. ఎట్లాగూ శాసన వ్యవస్థలో మేము కూర్చున్నాం, మేమే చట్టాలు చేస్తామని మీరు అనుకుంటున్నారు. ఖచ్చితంగా మా ఓటుతో మీ పీఠాలు కదిలిస్తామని రాబోయే కాలంలో తెలంగాణ రాష్ట్రంలో బీసీల ఉద్యమం మొదలవుతుందని కల్వకుర్తి గడ్డ నుంచి మొదలవుతుందని తెలియజేస్తూ మరొక్కసారి రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా 42% రిజర్వేషన్ ఇచ్చినాకనే ఎలక్షన్ జరుపుతా